నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. భారీగా అక్రమాస్తులు కూడగట్టిన కేసులో ఇప్పటికే డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అయినటువంటి కిషన్ నాయక్ ను పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ కు తరలించినటువంటి విషయం తెలిసిందే. ఏదైతే కిషన్ నాయక్ కి సంబంధించినటువంటి వ్యక్తిగత డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఏనుగు శివశంకర్ నివాసం వద్ద అయితే మనం ఉన్నాము. ఎవరైతే ఈ శివశంకర్ అనే వ్యక్తే కిషన్ నాయక్ కి బినామీగా కూడా ఏసీబీ అధికారులు అయితే భావిస్తున్నారు. మరి కిషన్ నాయక్ కి సంబంధించినటువంటి డ్రైవర్ శివశంకర్ ఇంటిని చూసినట్టయితే అల్వాల్ హిల్స్ లో కూడా ఒక డూప్లెక్స్ ఇంటిని ఆయన నిర్మించుకొని ఉంటున్నారు. దాదాపు కిషన్ నాయక్ కి సంబంధించినటువంటి అన్ని ఆస్తులకి కూడా శివశంకర్ బినామీ అన్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే గుర్తించారు. మరి సోమవారం రోజే మంగళవారము ఏసీబీ అధికారులు రైడ్స్ జరుపుతారని ముందస్తు సమాచారం అందుకున్నటువంటి శివశంకర్ సోమవారం రోజు రాత్రి ఇక్కడ నుంచి పరారైపోయినట్టు, కుటుంబ సభ్యులను తీసుకొని వెళ్ళిపోయినట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వారైతే చెప్తున్నారు. మరి ప్రస్తుతం చూసినట్టయితే ఈ ఇంటి కేవలం ఆఫ్టర్ ఒక డ్రైవర్ అయినటువంటి వ్యక్తి, ఒక ప్రభుత్వ ఉద్యోగి దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి శివశంకర్ అనే వ్యక్తి ఎంత విలాసవంతమైన ఇంట్లో ఉంటున్నాడు, ఎంత విలాసవంతమైన డూప్లెక్స్ హౌస్ లో ఉంటున్నాడు అని కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ కింద కిరాయికి ఇవ్వడంతో పాటు పైన డూప్లెక్స్ ఆయన ఉంటున్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. ముందస్తు సమాచారంతో ఇప్పటికే ఆయన పారిపోయాడు. మరొక వైపు పోలీసులు కూడా ఆయన కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఏదైతే ఈ ఇంటికి కిరాయికి ఇచ్చే ముందు మీరు ఏం చేస్తారు అని ఇక్కడ ఉన్న వారు అడిగినప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తాను, సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తాను, అందులో వచ్చిన ఆదాయంతోనే ఈ ఇల్లు నిర్మించుకున్నాను అంటూ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా కూడా ఇతను చలామణి అయినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. మరి మొత్తానికైతే ఆఫ్టర్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గర పనిచేస్తున్నటువంటి కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇంత విలాసవంతమైన ఒక ఇంటిని ఎలా నిర్మించుకున్నాడు, ఇంటి లోపల పైన ఉంటారు అన్నట్టుగా కూడా చెప్తున్నారు. కాబట్టి ఇంటిని చూద్దాం ఒకసారి. మనం కింద చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి కింద పోర్షన్ ను కూడా ఆయన రెంట్ కి నిర్వహిస్తున్నాడు. మరి పైకి ఎక్కే ప్రయత్నం కూడా చేద్దాం. పైన శివశంకర్ నివాసం ఉంటున్నట్టుగా చెప్తున్నారు కాబట్టి ఎట్లా నిర్మించుకున్నాడు ఒకసారి చూద్దాం. అంటే మనం చూసినట్టయితే అల్వాల్ హిల్స్ లో కూడా ఇల్లు అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడైతే తాళం వేసున్నట్టుగా చెప్తున్నాము. ఏదైతే ఇప్పటికే ముందస్తు సమాచారం అందుకున్నటువంటి ఆయన సోమవారం రోజే ఇక్కడ నుంచి పారిపోయినట్టుగా, కుటుంబ సభ్యులను తీసుకొని వెళ్ళిపోయినట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే వారి కోసం కూడా గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ప్రస్తుతం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి శివశంకర్ కి సంబంధించినటువంటి డూప్లెక్స్ ఇంటిని మనం విశ్వం టీవీలో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ఇక్కడ మనకి ఈ డోర్ ఓపెన్ చేసే ముందు ప్లీజ్ కాంటాక్ట్ బిఫోర్ ఓపెన్ ద డోర్ ఇన్స్పెక్టర్ ఏసీబీ సిటీ రేంజ్ సెకండ్ అంటూ కూడా సెల్ నెంబర్ ఇచ్చారు. ఈ డోర్ ఓపెన్ చేసే ముందు ఖచ్చితంగా ఏసీబీని కాంటాక్ట్ అవ్వాలి ఇక్కడ ఇచ్చిన నెంబర్తో అంటూ కూడా ఇంగ్లీష్లో రాసి కూడా దీనికి కట్టడం జరిగింది. మరి ఇక్కడ వీరు వేసుకొని వెళ్ళినటువంటి కీ ఇది కావచ్చు, ఏసీబీ అధికారులు వేసినటువంటి కీ ఇక్కడ చూడొచ్చు. మరి దీన్ని కూడా ఖచ్చితంగా ఓపెన్ చేయాలంటే ఏసీబీ ఇన్స్పెక్టర్ ని కాంటాక్ట్ అవ్వాలి అంటూ కూడా రాశారు. నెక్స్ట్ అతను వేసిన కీతో పాటు ఏసీబీ అధికారులు కూడా ఇంకొక కీని కూడా అటాచ్ చేసినటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. ఇప్పటికే ఏసీబీ వలలో ఎవరైతే డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ ఉన్నారు, కిషన్ నాయక్ తో పాటు ఆయన ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి డ్రైవర్ గా ఉన్నటువంటి శివశంకర్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. కానీ పరారులో ఉన్న కారణంగా కూడా ఏసీబీ అధికారులు ఇక్కడ సోదాలు నిర్వహించేందుకు వచ్చి ఇంటికి తాళం ఉండడంతో వారు నోటీస్ అంటించి వెళ్ళినటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఇప్పటికే శివశంకర్ ని గాలిస్తున్నారు పోలీసులు. మరొక వైపు కిషన్ నాయక్ 14 రోజుల రిమాండ్ విధించింది ఏసీబీ ప్రత్యేక కోర్టు. మరి కెమెరామెన్ ప్రవీణ్ తో నవ్య, విశ్వం టీవీ, హైదరాబాద్.